గిరిజనులను దగా చేసి కోట్లు దండుకున్న దారుణమిది. కాఫీ పంటలతో మీ ఇంట సిరులు కురిపిస్తామంటూ అక్రమార్కులు జేబులు నింపుకున్న వాయనమిది. ఉద్యోగులు నేతలు కలిసి దోచుకున్న కుంభకోణమిది. విశాఖ మన్యంలో వెలుగు చూసిన కాఫీ ప్రోత్సాహక నిధుల కైంకర్యంపై ఈటీవీ ప్రత్యేక కథనం. గిరిజనుల అమాయకత్వాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని విశాఖ ఏజెన్సీలో కోట్ల నిధులను అధికారులు ప్రజాప్రతినిధులు కాజేశారు. గిరిజనాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన కాఫీ పథకాన్ని అడ్డంగా దోచేశారు. కాఫీ సాగు ద్వారా ఎకరాకు 40,000 ఆదాయం చూపిస్తామంటూ ప్రకటనలు చేసిన అధికారులు తీరా గిరిజనుల నిధులు బొక్కేశారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా ఇస్తున్న నిధుల్ని అడ్డంగా భోంచేశారు. గిరిజనులకు బాస్టగా నిలిచేందుకు మన్యంలోని 11 మండలాల్లో 1989 గ్రామాల్లో 79,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరి కోసం 2008 నుంచి 2018 వరకు 10 ఏళ్లలో 349 కోట్లు ఖర్చు చేయాలి. అధికారుల లెక్కల ప్రకారం ఒక్కో రైతుకు 4 ఏళ్లలో 28,277 ఇవ్వాలి. కానీ రైతులకు ఇప్పటి వరకు మొత్తంగా 143 కోట్లు చెల్లించాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇందులో 4వ వంతు కూడా లబ్ధిదారులకు చేరలేదు. అంటే దాదాపు 30 కోట్లకు పైగా నిధులను మెక్కేశారు. పాడేరు ఏజెన్సీలోని 10 మండలాల్లో అవకతవకలు జరిగినా ఎక్కువగా పెదబైలు, ముంచంగిపుట్టలలో అక్రమార్కులు బరితెగించి జేబులు నింపుకున్నారు. తొలి విడతగా మనిషికి 2,000 చెల్లించి మిగతావి సిబ్బంది మెక్కేశారు. ఒక పేరు 5,000 ఇచ్చారండి. ఇంకా మిగతా తీయడం లేదు. 7 పేర్లు కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు. 7 ఎకరాలది రూపాయి కూడా తీసుకోవడం లేదు. మింగేశారండి 1,00,000 రూపాయల డబ్బులు. పంచాయతీ మొత్తానికి 80 లక్షలు 9,000 కార్మికుల డబ్బులు అనేసి ఏది కూడా ఇవ్వలేదు. బుట్టలు నింపాము, మొక్కలు నాటించాము, నీళ్లు పోసాము, గోతులు తీసి ఉంచాం. కానీ ఒక 1000 రూపాయలు 800 ఇచ్చారండి. ఇష్టమంటారు ఇవ్వలేదు. కాఫీ నిధుల్ని కాజేయడానికి అధికారులు పాల్పడిన అక్రమాలకు అంతే లేదు. పెద్దబైలు, ముంచంగిపుట్ట ప్రాంతాల్లో రాళ్లు రప్పలు ఉన్న కొండల్లో కాఫీ తోటలు వేసినట్లు చూపించారు. ఈ ప్రాంతాలు కాఫీ తోటల సాగుకి ఏమాత్రం అనుకూలంగా లేకున్నా నిధులు కాజేసే ఉద్దేశంతోనే ఈ భూములు చూపించారు. ఎకరా కాఫీ తోటల సాగుకి 28,000 చెల్లించాల్సి ఉండగా గరిష్టంగా ఇచ్చింది 5,000 రూపాయలే కావడం గమనార్హం. సిల్వర్ ఓకు చెట్ల పెంపకానికి 9,300 ఇవ్వాల్సి ఉండగా గరిష్టంగా ఇచ్చింది 2,500 మాత్రమే. 79,000 మంది లబ్ధిదారుల్లో కనీసం 10 మందికి కూడా పూర్తి మొత్తం ఇవ్వలేదు. ₹1 కూడా రాని లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నారు. పెద్దబైలులోని 5 పంచాయతీల్లోని గిరిజనుల కోసం 3,30,00,000 బ్యాంకుల నుంచి డ్రా చేస్తే లబ్ధిదారులకు చేరింది కేవలం 49 లక్షలు మాత్రమే. ఈటీవీ పరిశీలించిన 5 గ్రామాల్లో దాదాపు 2,80,00,000 రూపాయల మేర అక్రమాలు జరిగాయి. నిధుల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ఉండటం కోసం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. నగదు ఒకరి చేతి మీద కాకుండా మండల మహిళా సమాఖ్యలు, గ్రామైక్య సంఘాలు, సామాజిక వాలంటీర్ల ద్వారా నిధులను పంపిణీ చేశారు. అయితే కింది స్థాయి క్షేత్ర సహాయకుల నుంచి పై స్థాయి అధికారుల దాకా ఈ కుంభకోణంలో భాగస్వాములై అందిన కాడికి దోచుకున్నారు. చదువు వచ్చిన వ్యక్తుల పేరుతో కూడా వేలిముద్రలు వేసి నిధులు దిగమింగారు. చాలా చోట్ల చిటికెన వేలు, అది కూడా ఒకే వేలుతో 50కి పైగా పేర్ల ఎదుట వేలిముద్రలు వేశారంటే వీరి బరితెగింపు ఏపాటిదో అర్థమవుతుంది. కాఫీ మొదటి సంవత్సరము మాకు 22,000 రావాలండి. 22,000 మొదటి విడతలో మాకు 1,700 ఇచ్చారు తప్ప మిగతా డబ్బులు ఏం రాలేదు. అందులో పేమెంట్ చేసినట్టుగా దొంగ మాస్టర్లు వేలు ముద్రకలు మాత్రం అందరు ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్ అంతా కూడా ఒకే రకంగా చేస్తున్నారు. అంటే సైన్ చేసేదాన్ని కూడా వేలు ముద్రకలు వేస్తున్నారు. 3 సంవత్సరాలకి సంబంధించి 28,000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 5,000 రూపాయలకు మించి ఏ ఒక్క రైతు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలానే కొన్ని చోట్ల ఆ గ్రామాలకు ఉన్న జనాభా కంటే వాళ్ళకి లబ్ధిదారుల లిస్టు ఎక్కువగా ఉన్నాయి. అదనపు పేర్లు సృష్టించేసి వాళ్ళ పేర్ల మీద డబ్బులు డ్రా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏజెన్సీలో జరిగిన ఈ అక్రమాలపై ప్రజా సంఘాలు దృష్టి సారించాయి. మేధావులతో కూడిన ఓ నిజ నిర్ధారణ బృందం 10 మండలాల్లోని 54 గ్రామాల్లో సర్వే నిర్వహించింది. వీరి లెక్కల ప్రకారం 13 కోట్ల నిధులు డ్రా చేస్తే కేవలం 3,80,00,000 మాత్రమే లబ్ధిదారులకు చేరాయని తేలింది. ప్రభుత్వ సామాజిక తనిఖీ విభాగం కూడా పెద్దబైలులో ప్రత్యేక ఆడిట్ జరిపింది. ఒక్క పంచాయతీలోనే దాదాపు 60 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని తనిఖీ బృందం సిఫార్సు చేసిందంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం కింది స్థాయి సిబ్బందిని తప్పించి చేతులు దులుపుకుంటోంది. అధికారుల జోలికి వెళ్లడం లేదు. ఉన్నత స్థాయి విచారణ జరిపించడం లేదు.
ఉపాధి హామీ పథకం పేదలకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ అధికారులు దళారులకు మాత్రం పంట పండించింది. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలను కాఫీ నిధులను కాజేశారు. అసలు కాఫీ తోటల పెంపకానికి ఏమాత్రం అనుకూలంగా లేని చోట్ల కూడా వందలాది ఎకరాల్లో తోటలు పెంచినట్లు చూపించి లక్షలాది రూపాయలు కాజేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే కాఫీ తోటల నిధులకు సంబంధించిన అక్రమాలన్నీ కూడా నిగ్గుతేలే అవకాశం ఉంది. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి కెమెరామెన్ కె శ్రీనివాస్ తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.